Good morning to all. I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈ రోజు మనము BSOE 143 Envisioning Environment Sociology అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 4 సోషల్ ఎకాలజీ అనే లెసన్ గురించి చెప్పుకుందాం. ఈ ఎన్విజనింగ్ ఎన్విరాన్మెంట్ సోషియాలజీ అంటే తెలుగులో మనము దీన్ని సామాజిక జీవశాస్త్రము, జీవావరణ శాస్త్రం అని చెప్తూ ఉంటాం. ఈ సామాజిక జీవావరణ శాస్త్రము మనకి ఎకాలజీ అంటే సామాజిక పద్ధతులు ప్రకృతికి అనుసంధమైనవి ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. దీనివల్ల ప్రకృతికి, సమాజానికి, మానవులకు గల సంబంధము, తర్వాత దాన్ని ఏ విధంగా మనం పరిరక్షించుకున్నట్లయితే ప్రకృతి మనకి అనుకూలంగా ఉంటుంది అనే దృక్పథాన్ని మనము ఈ సామాజిక జీవావరణ శాస్త్రము అనే సబ్జెక్ట్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాము. ఈ సామాజిక జీవావరణ శాస్త్రము ప్రకృతి పరమైన అనేక అంశాలు మనకి సోషల్ ఎకాలజీ అనే లెసన్లో మనకు తెలియపరుస్తూ ఉంటుంది. దీనివల్ల మనము అనేక రకాల సామాజిక అవగాహనని ఏర్పరచుకోవటానికి వీలవుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ సాంఘిక శాస్త్రం యొక్క సాంప్రదాయ దృష్టి సమాజంలోని వివిధ కోణాలలో ఉంటూ ఉంటుంది అనమాట. కానీ అరుదుగా అది పెద్ద పర్యావరణ ప్రపంచంతో కలిసిపోతూ ఉంటుంది అనేది కూడా మనం గ్రహించవలసిన విషయం. సామాజిక శాస్త్రము ఒక క్రమశిక్షణగా సమాజాన్ని 4 అంశాల నుంచి 4 అంశాలుగా అధ్యయనం చేస్తూ ఉంటుంది. అది ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, అది ఒక అంశం అన్నమాట. ఇది సామాజిక పద్ధతులు, సామాజిక ఆయాన్లు అనేది ఒక పద్ధతి. సామాజిక నిర్మాణము మరియు ఉన్నతి గురించి తెలియపరుస్తూ ఉంటుంది. మనిషి మరియు ప్రకృతి పరస్పర చర్యలను ఇతను అధ్యయనం చేయటం ద్వారా సామాజిక శాస్త్రానికి మరొక కోణాన్ని మనము చూడగలుగుతాం ఈ సామాజిక జీవావరణ శాస్త్రము వల్ల. ఆ తర్వాత ఈ యొక్క మానవ మరియు ఈ యొక్క జీవావరణ శాస్త్రము మనకి జీవ ప్రపంచము మధ్య ఉన్న ఆ సంబంధాన్ని మనకి సంగ్రహించి చెప్తూ ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ యూనిట్లో సోషల్ ఎకాలజీ అనే పదాన్ని మనం ఎక్కువగా చర్చిస్తూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క పదాన్ని దాన్ని క్రమశిక్షణ కోణము మరియు దృక్పథం నుంచి అనేక విభాగాలను ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మనం సామాజిక కోణం నుంచి అర్థం చేసుకోవటానికి ఈ యొక్క సోషల్ ఎకాలజీ మనకి పరిపూర్ణమైన అవగాహన కలిగిస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, సామాజిక నిర్మాణము మరియు సంస్కృతి యొక్క సమాజంలోని అన్ని భాగాలను ఎకాలజీ అనే పదము జీవులను మరియు వాటి పర్యావరణము మధ్య గల సంబంధాన్ని మనకి ఈ సోషల్ ఎకాలజీ అధ్యయనం చేస్తూ చెప్తూ ఉంటుంది అనమాట. కాబట్టి సామాజిక జీవావరణ శాస్త్రము అనేది మానవులు మరియు వారి చుట్టూ ఉన్న పర్యావరణము మధ్య పరస్పర చర్యలను అధ్యయనం చేస్తుంది అనేది మనం గ్రహించవలసిన విషయం అన్నమాట. మరియు ఆ పరస్పర చర్యలు సమాజము మరియు పర్యావరణంపై పరస్పర ప్రభావాన్ని ఎలా చూపుతాయనేది కూడా మనకి విభిన్న కోణాలలో మనం గ్రహించగలుగుతూ ఉంటాం ఈ లెసన్ ద్వారా. ఇది ఈ సామాజిక జీవావరణ శాస్త్రము జాన్ కాల్స్ 1977లో దీన్ని సామాజిక జీవావరణ శాస్త్రం అనేది ఒక ప్రత్యేక పదాన్ని ఉపయోగించి మన ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క పద్ధతులను మనకి తెలియజేశారనేది తెలుసుకోవచ్చు. ఇది అధ్యయనం చేయటానికి ఇంటర్ డిసిప్లినరీ విధానము, మానవ సంస్థలు మరియు పర్యావరణ లేదా పర్యావరణ సమస్యల మధ్య పరస్పర సంబంధము. జాన్ కాక్ 1977లో దీన్ని తాత్వికంగా ఇది అన్ని సామాజిక దృగ్విషయాల యొక్క పర్యావరణ కోణాలలో సమగ్రంగా పరిశీలించే ఒక మాండలిక విధానం అనే దృక్పథాన్ని ఈ యొక్క జాన్ క్లార్క్ మనకి తెలియపరిచారనేది గ్రహించవలసిన విషయము.
తర్వాత ఈ యొక్క సవాళ్లను ఎదుర్కొనేలాగా మానవ సమాజాన్ని మార్గనిర్దేశకం చేసేందుకు ఆచరణాత్మక జ్ఞానాన్ని మనకి తెలియపరచడానికి ఈ యొక్క ఎకాలజీ మనకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దాని చారిత్రాత్మక పరిణామాల్లో అవకాశవాదులు, అంతేకాకుండా సామాజిక మరియు బలమైన కమ్యూనికేటర్ యొక్క సాంప్రదాయాలకు సంబంధించిన ఒక వ్యక్తిత్వము మరియు సామాజిక గుర్తింపు ప్రధానంగా జాన్ కాక్స్ నివసించే సంఘము ద్వారా రూపొందించబడ్డాయనేది దృక్పథాన్ని మనకి తెలియపరిచారు. కాబట్టి సామాజిక పర్యావరణ శాస్త్రాన్ని కూడా ఇలా వర్ణించవచ్చు అనే దృక్పథాన్ని మనము చూడగలుగుతూ ఉంటాం. ఎకో అధికారవాదంలో సామాజిక అభ్యాసము స్థావరము, సామాజిక శాస్త్రపరంగా సామాజిక జీవావరణ శాస్త్రము పర్యావరణ ఆధారిత సామాజిక శాస్త్రముగా గుర్తించబడింది అనేది జాన్ కాక్స్ మనకి వివరించారన్నమాట. తర్వాత ఈ సాంప్రదాయంగా సామాజిక శాస్త్రము ఒక క్రమశిక్షణగా సమాజాన్ని 4 అంశాల నుంచి అధ్యయనం చేస్తుందనేది మనం చెప్పుకున్నాం అన్నమాట. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు మొదటిది, రెండోది సామాజిక సంస్థలు, మూడోది సామాజిక నిర్మాణము, నాలుగోది మరియు సాంస్కృతిక సమాజము లేదా 2 లేదా అంతకంటే ఎక్కువగా సమాజాల మధ్య క్రమబద్ధమైన పోలికలను సులభతరం చేయటానికి ఒక విశ్లేషణాత్మకమైన పరికరంగా మనము సోషల్ ఎకాలజీని మనం చెప్పుకోగలుగుతూ ఉంటాం అన్నమాట. తర్వాత రామచంద్ర గృహ ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్త ప్రకారము మానవ సమాజాన్ని అధ్యయనం చేయటానికి పర్యావరణ దృక్పథము మరొక ప్రయోజనాన్ని జోడిస్తూ ఉంటుంది అనేది రామచంద్ర గుహు అనే సామాజిక శాస్త్రవేత్త మనకి తెలియ సదుపాయాలు, నేల, నీరు, తర్వాత వృక్ష జాలము, తర్వాత జంతు జాలము, వాతావరణము మొదలైనవి మానవ ఆర్థిక జీవితము, రాజకీయ సంబంధాలు, సామాజిక నిర్మాణము మరియు భావజాలము యొక్క పరిణామము మరియు దిశను గణనీయంగా పరిష్కరిస్తాయనే దృక్పథాన్ని రామచంద్ర గృహ అనే సామాజిక శాస్త్రవేత్త మనకు తెలియపరిచారు. ఏకకాలంలో ప్రకృతితో మానవ నిశ్చితార్థము దాని స్వంత ఉద్దేశానికి అనుగుణంగా గృహ సహజ పర్యావరణాన్ని దాన్ని స్వంత చిత్రంలో మోడల్ చేస్తూ ఉందనే దృక్పథాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం. ఈ విధంగా సామాజిక అనేది ఒకవైపు పర్యావరణ మౌలిక సదుపాయాలు మరియు మరొక వైపు ఆర్థిక వ్యవస్థ యొక్క పద్ధతుల్ని మనకి తెలియజేస్తూ ఉంటాయనేది తెలుసుకోవాలి. రాజకీయ సామాజిక నిర్మాణము మరియు సంస్కృతి మధ్య పరస్పర సంబంధాలు అధ్యయనము ఒక ప్రధాన అంశంగా ఈ ఎకాలజీ మనకు చెప్తూ ఉంటుంది. అందువల్ల సామాజిక జీవావరణ శాస్త్రము యొక్క ఉప విభాగాలు జీవ భౌతిక మరియు సామాజిక సాంస్కృతిక రంగాల పరస్పర ఆధారపడి ఒకటి మీద ఒకటి ఆధారపడి ఉంటూ ఉంటాయనేది రామచంద్ర గుహు తన అభిప్రాయాల్ని ఈ యొక్క పర్యావరణ శాస్త్రం మీద తన సృష్టమైన అభిప్రాయాన్ని తెలియపరిచారు. తర్వాత ఇక్కడ సామాజిక పర్యావరణ శాస్త్రం యొక్క మూలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. ముర్రే బుక్చిక్ 20వ శతాబ్దములో అత్యున్నత సామాజిక పర్యావరణ శాస్త్రవేత్తగా పరిగణలోకి తీసుకున్నాం అన్నమాట. దీని ప్రభావంగా 21వ శతాబ్దం వరకు కొనసాగుతుంది. అంటే ముర్రే యొక్క అభిప్రాయాలను ఈ యొక్క 21వ శతాబ్దం వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయనేది మనం తెలుసుకోవాలి. అయినప్పటికీ సామాజిక మరియు పర్యావరణ తత్వశాస్త్రముగా సామాజిక జీవావరణ శాస్త్రం యొక్క చరిత్ర రష్యన్ అరాచక భౌగోళిక శాస్త్రవేత్త ఈ 19వ శతాబ్దంలో
వికేంద్రీకృత కమ్యూనిస్ట్ సమాజం యొక్క ప్రతిపాదకుడుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. స్వయం పాలక సంఘాలు మరియు కార్మిక సంస్థల స్వచ్ఛంద సంఘాల ఆధారముగా కోప్రోటికిన్ యొక్క పరస్పర సహకారము, స్వచ్ఛంద సహకారము పోటీకి బదులుగా మరియు ఉత్తమమైన వారి మనుగడకు బదులుగా విశ్వసిస్తూ ఉన్నారనే దృక్పథాన్ని వెలువచ్చారు. తర్వాత రాజకీయ మరియు ఆర్థిక వికేంద్రీకరణ, ప్రజాస్వామ్య అధికార వికేంద్రీకరణ మరియు కమ్యూనిటేరియన్ విలువలు అతని ఆలోచనల యొక్క అన్ని తంతులను సమర్థించే ఫ్యూడలిజము మరియు పెట్టుబడిదారీ విధానం యొక్క నియంత్రణ ధోరణులను విమర్శించారనే దృక్పథాన్ని కూడా మనము ఈ ఎకాలజీలో మనము గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత మరియు రాజకీయ కార్యాచరణ తాత్విక ప్రారంభానికి ఇది సోషల్ ఎకాలజీ అనేది ఎంతో దోహదం చేసింది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మరొక అరాచక భౌగోళిక శాస్త్రవేత్త, సామాజిక రాజకీయ కార్యకర్త కోపోలికిన్, ఫ్రెంచ్ ఆలోచనాపరుడు మరియు రాజకీయ కార్యకర్త జాక్విన్ ఇద్దరు కూడా సామాజిక భౌగోళిక శాస్త్రములో అతని అధ్యయనాలు సామాజిక జీవావరణ శాస్త్రాన్ని పునాది వేసినట్లు భావిస్తూ ఉన్నామన్నమాట. ఇది మానవ సమాజాలు మరియు సహజ ప్రపంచము మధ్య పరస్పర చర్యల యొక్క చరిత్రను అన్వేషించి దాని మూల్యాంకనం నుంచి ప్రస్తుత కాలము వరకు అతని సాంఘిక భౌగోళిక శాస్త్రము, రాజధాని మరియు అధికారిక సిద్ధాంతాల ఆధారంగా ఆధునిక కేంద్రీకృత రాజ్యం యొక్క చరిత్రాత్మక అభివృద్ధిని పురాతన గ్రీకు పోలీసు నుంచి ఇస్లాండిక్ ప్రజాస్వామ్యము మధ్య యుగ స్వేచ్ఛావన్ నగరాలు మరియు స్వతంత్ర స్విస్ కాంటినెస్ ద్వారా సహకారము, ప్రత్యక్ష ప్రజాస్వామ్యము మరియు మానవ స్వేచ్ఛలో సుదీర్ఘ ప్రయోగాల రికార్డు ద్వారా మనము గుర్తించగలుగుతామనేది చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక మోడెం సాంకేతికత మరియు పరిశ్రమ యొక్క విధ్వంస పర్యావరణ ప్రభావాలు విశ్లేషణకు రాజధాని మరియు రాజ్యశక్తితో అనుబంధం ఉందనేది జాన్ కాక్స్ 1977లోనే తన అభిప్రాయాలని వెలువచ్చారు. పెట్టుబడి విధానము మరియు అధికార సోషలిజము విమర్శిస్తూ ఈ యొక్క స్వేచ్ఛగా ప్రకృతితో సామరస్యంగా జీవించే సమాజాన్ని మనము ఊహించారు. కాబట్టి పర్యావరణ తత్వశాస్త్రాన్ని ముందుకు తీసుకురావటము భూమిపై ఉన్న అన్ని జీవుల పట్ల గౌరవాన్ని ప్రతిబింబిస్తుందనేది కార్న్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచి ఉంటారు. తర్వాత ప్యాట్రిక్ గెడ్డెస్, ఇతను ఒక స్వాటిష్ వృక్ష శాస్త్రజ్ఞుడు అన్నమాట. ఒక సామాజిక శాస్త్రవేత్త కూడా, ఒక భౌగోళిక శాస్త్రవేత్తగా మరియు పట్టణ ప్రణాళిక కర్తగా వ్యక్తిగత మరియు సామాజిక శ్రేయస్సు కోసము వ్యక్తులు మరియు వారి భౌతిక వాతావరణం మధ్య సంబంధాన్ని కేంద్రీకరించడాన్ని ఈ యొక్క ప్యాట్రిక్ విశ్వసించారనేది మనం చెప్పుకోవాల్సిన విషయం. ఇది కొత్త సాంకేతికతల ద్వారా అభివృద్ధి చేయబడిన సాంస్కృతిక మరియు పర్యావరణ ప్రాంతములతో సామరస్యముగా జీవిస్తున్న వికేంద్రీకృత సమాజాల ఆధారముగా యుటోపియా యొక్క ఆదర్శాన్ని ముందుకు తెచ్చారనేది ఈ ప్యాట్రిక్స్ కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయము. ఇక్కడ లేబులింగ్ తర్వాత సామాజిక భౌగోళిక శాస్త్రము, సామాజిక మరియు భౌగోళిక అధ్యయనాల సంశ్లేషణ. ఈ గ్రెడెస్ ఈ దృక్పథాన్ని ప్రాంతీయ ప్రత్యేకతల నుంచి సహజ మరియు సాంస్కృతిక వాస్తవాలతో పాతుకుపోయిందనే దృక్పథాన్ని వెలువచ్చారు. ఆ తర్వాత సేంద్రియముగా అభివృద్ధి చెందుతున్న సామాజిక ప్రణాళిక దీనికి వర్తిస్తుందనేది కూడా ఈ యొక్క ప్యాట్రిక్ తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అందువల్ల అనుభావిక మరియు జీవ
ప్రాంతీయ అధ్యయనాల ద్వారా సామాజిక జీవావరణ శాస్త్ర రంగానికి తోడ్పడుతూ ఉందనేది కూడా ప్యాట్రిక్ గెడెస్ తన అభిప్రాయాలలో పరిశోధనలో వెలుగుచ్చారనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అమెరికన్ చరిత్రకారులు, సామాజిక సిద్ధాంతకర్త మరియు పట్టణ ప్రణాళికాకర్త అయిన ప్యాట్రిక్ చేత చాలా ప్రభావితమైన లూయిస్ ఈ యొక్క ప్రభావము కలిగిన సామాజిక పర్యావరణ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. ఈ లూయిస్ ఇక్కడ మంఫోర్డ్ ప్రతిపాదించిన సామాజిక పర్యావరణ తత్వశాస్త్రం యొక్క ఆధారము, తర్వాత సేంద్రియ పెరుగుదల మరియు పర్యావరణ దృక్పథము యొక్క విశ్వ ప్రక్రియ యొక్క కొనసాగింపుగా మానవ సమాజము యొక్క పరిణామము వాస్తవిక కొత్తదిగా ఆర్గానిక్ కమ్యూనిటీ అనుభవంలో పాతుకుపోయింది. ఏదైనప్పటికీ ఈ యొక్క రెడ్యూస్ మాదిరిగా మన్ఫోల్డ్ మానవ గ్రహణ శక్తికి మించిన యాంత్రీకరణ, నిరంకుశ శక్తి అభివృద్ధి, విభిన్న రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక వ్యక్తీకరణల ద్వారా ఆధిపత్యం కోసము మానవ చరిత్ర ప్రతిఘటనని చూస్తారు అనే దృక్పథాన్ని వెలువిచ్చారు. మరియు నియంత్రణ కూడా సాంకేతికంగా అభివృద్ధి చెందిన పారిశ్రామిక సమాజాలు యొక్క ఈ నిరాశావాద నేరారోపణతో అతను ఆర్గానిక్ కమ్యూనిటీ యొక్క రద్దుని చూశాడు. స్వీయ నిరంతరం నుంచి తిరోగమము ఎలా జరుగుతుందనే దృక్పథాన్ని కూడా ఇతను పెంపొందించాడు, అంటే మనకు చూయించారు అనేది ఎకాలజీ పద్ధతుల ప్రకారము మనం గ్రహించవలసిన విషయం. పర్యావరణము సృజనాత్మక కోల్పోవటము మరియు ప్రకృతిలో ఐక్యత మరియు సహజ ప్రపంచ విధ్వంసము సంబంధాన్ని పెంపొందిస్తుందనే అభిప్రాయాన్ని ఇతను వెలుగుచ్చారనేది కూడా మనము గ్రహించవలసిన విషయం. ఏదైనా ఈ చారిత్రాత్మక ధోరణులను తిప్పికొట్టడం ద్వారా ఈ యొక్క ఆర్కియేటింగ్ ప్రక్రియ సామాజిక పర్యావరణ పరిష్కారాన్ని మంఫోల్డ్ ముందుగానే ఊహించారనేది మనం చెప్పుకోవాలి. తర్వాత జీవ ప్రాంతవాదన, మంఫోల్డ్ విజువల్స్, సాంఘిక వికేంద్రీకరణ ప్రక్రియ ఈ ప్రాంతంలోని సహజ మరియు సాంస్కృతిక వాస్తవాలలో పాతుకుపోయినది అనేది గుర్తించు వైవిధ్యము కమ్యూనిటీలలో భాగంగా స్థానిక మరియు ప్రాంతీయ స్థాయిలలో ప్రజా సామ్య సంస్థల సృష్టి జరుగుతుందనేది జాన్ కాక్స్ కూడా మనకి తెలియపరిచారు. ఈ విధంగా ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక మరియు పర్యావరణ సంబంధమైన ప్రాంతీయవాద భావన ద్వారా సామాజిక జీవావరణ శాస్త్రం యొక్క కమ్యూనికేటియన్ యొక్క బలోపేతం చేయడానికి వారిన అభిప్రాయాలు మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ మాండలిక విశ్లేషణపై దృష్టి సారించి ముర్రే ఒక అమెరికన్ కమ్యూనిస్టు, సామాజిక పర్యవేక్షణ శాస్త్రవేత్తగా మరియు అరాచక స్వేచ్ఛావాద సోషలిస్ట్ యొక్క గెడెస్ మరియు మంఫోల్డ్ అభివృద్ధి చెందిన సామాజిక పర్యావరణ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్ళాలనేది కూడా మనము ఈ యొక్క సోషల్ ఎకాలజీ ద్వారా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. క్రమానుగత సమాజంలో వైవిధ్య ఆధిపత్యం యొక్క ఆవిర్భావానికి దారితీసే సేంద్రియ సమాజానికి సంబంధించిన మరింత క్లిష్టమైన మరియు సిద్ధాంతపరముగా అధునాతన పర్యావరణ దృక్పథాన్ని అభివృద్ధి చేస్తూ పర్యావరణ సంక్షోభములో ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన పాత్రను ఈ యొక్క చైన్ మనకి నొక్కి చెప్పారు. తన పూర్వీకులు అందించిన ప్రజాస్వామ్య వికేంద్ర వాదన, ప్రాంతీయ వాదన పరిష్కారాలను పరిశీలిస్తారనే దృక్పథాన్ని తెలియపరిచారు. ఆ తర్వాత ఈ బుమ్చిక్ స్వేచ్ఛావాద, మునిసిపాలిజం మరియు సమాఖ్యవాదము ఆధారంగా రాజకీయాలను అనేక రూపాలలో మనకి ప్రతిపాదించారనేది చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఈ ఆహార ఉత్పత్తి,
ప్రత్యామ్నాయ సాంకేతికాలు మరియు పట్టణ రూపకల్పన మరియు ప్రణాళిక యొక్క పర్యావరణ రూపాలను ఇది సోషల్ ఎకాలజీ నిరంతరము మనకి తెలియపరుస్తూ ఉంటుంది. దీనివల్ల ప్రకృతి సంబంధమైన అనేక విషయాలను మనము తెలుసుకోగలుగుతామనే దృక్పథాన్ని మనము ఇప్పుడు ఈ లెసన్ ద్వారా చెప్పుకోగలుగుతాము. తర్వాత ఈ యొక్క సామాజిక జీవావరణ శాస్త్రము ఒక రాడికల్ వీక్షణగా కూడా మనము చూడవలసిన పరిస్థితి ఉన్నది. చాలా పర్యావరణవాదులు డిమాండ్లు ఈ యొక్క వన్ రాడికల్ అనే వాదనకి కట్టుబడి కాకుండా అవి తగినంత రాడికల్ కాదని వాదిస్తూ ఉన్నారు. అవి తగినంత రాడికల్ లేని సమాజాన్ని ఎదుర్కొంటూ ఉంటాయి. ఈ యొక్క గ్రహాన్ని ఒక స్థాయికి కలుషితం చేయటమే కాకుండా సమాజము ఎదుర్కొంటూ ఉంటుంది. చరిత్రలో అపూర్వమైనదిగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. కానీ దాని అత్యంత ప్రాథమిక జీవ రసాయన చక్రాలను బలహీనపరుస్తూ పర్యావరణవేత్తలు ప్రకృతిలో కొత్త మరియు శాశ్వతమైన సమతౌల్యాన్ని స్థాపించే ఊహ్యాత్మక సమస్యలను ఎదుర్కోలేదని వాదిస్తూ ఉంటారు. ఎవరు? ఇది అన్నీ కూడా ముర్రే అనే సామాజిక శాస్త్రవేత్త మనకు తెలియపరిచారు. ముర్రే ఈ యొక్క పుస్తకం నుంచి తీసుకోబడిన సారాంశం ఏంటంటే, ఎకలాజికల్ సొసైటీ వైపు అనేది సామాజిక మరియు సహజ పదాల మధ్య సంబంధాల స్థితిని సంబంధించిన ఆదర్శధామ సోషలిస్టుల రాడికల్ అభిప్రాయాలని ఇవి ప్రతిబంధిస్తూ ఉంటాయని ముర్రే తన అభిప్రాయంలో సూచించారనమాట. తర్వాత 660లో ప్రారంభమైన సామాజిక అరాచక సాంప్రదాయాన్ని పునరుజ్జీవింపు చేసి వామనపక్ష పర్యావరణ ఆలోచన మరియు చర్య యొక్క మార్గదర్శకుడు అయిన ముర్రే పర్యావరణ మరియు స్వేచ్ఛావాద సోషలిస్ట్ కార్యకర్తలు మరియు రచయితల తరానికి ఈ సైద్ధాంతిక దృక్పథాన్ని అందించడానికి ముర్రే ఎక్కువగా ప్రయత్నించారనేది మనం చెప్పుకోవచ్చు. అతను ప్రపంచ పెట్టుబడిదారీ సమాజం యొక్క రాజ్యాంగంలోని పర్యావరణ సంక్షోభం యొక్క మూలాలను ముర్రే గుర్తించారన్నమాట. ఈ యొక్క మోడర్న్ సాంకేతికత విభిన్న రకాల ఆధిపత్యాలను పెంపొందించే ధోరణి మరియు క్రమానుగత సమాజం యొక్క పెరుగుదల సహజ ప్రపంచము మరియు సాంఘిక ప్రపంచము మధ్య ఒక వార్తా సమతౌల్యాన్ని సృష్టించడానికి ముర్రే తీవ్రంగా గుర్తించారనేది ఈ యొక్క సోషల్ ఎకాలజీ విభాగంలో మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత పెట్టుబడిదారీ విధానం యొక్క అస్తిత్వము, తర్కము, ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి ప్రాథమికమైనదిగా మనం తెలుసుకున్నాము. వామనపక్ష మార్కిస్టులు కూడా కట్టుబడి ఉండటము, కాలుష్యము, పట్టణ కేంద్రీకరణ, రసాయనిక వ్యవసాయము మరియు అనేక ఇతర సంబంధిత సమస్యలను పర్యావరణ సంక్షోభానికి దారితీస్తుందని బుక్విచ్చిన్ అనే సామాజికవేత్త కూడా వెలిపుచ్చారు. పర్యావరణ సాంఘిక సంస్థాగత వ్యవస్థలో పాతుకుపోయిన సామాజిక సమస్యలను సమగ్రముగా సందర్భోచితంగా మార్చాలి అనేది ముర్రే తన అభిప్రాయాలని వెలిపించారు. మరలా చారిత్రాత్మక పరిమాణంలో మానవ విధి నెరవేర్పుగా ఆర్థిక అభివృద్ధి మరియు సామాజిక పురోగతి అవసరమైన సహజ సంబంధముగా మనిషిచే ప్రకృతి ఆధిపత్యము, తర్వాత ఉదారవాదము మరియు మార్కిస్టుల బుల్చించే తీవ్ర విమర్శలను చేశారనేది కూడా మనము ఈ ఎకాలజీలో గుర్తించుకోవాల్సిన విషయం. అతని ప్రకారము అక్కడ బుల్చిన్ యొక్క అభిప్రాయము ప్రకారము అనివార్యమైన ప్రకృతి ఆధిపత్యము అనేది ఆర్థిక తరగతులు, తర్వాత రాజ్యము, పితృస్వామ్యము మరియు వివిధ ఉన్నత వర్గాల యొక్క క్రమానుగత మనస్తత్వము ద్వారా శాశ్వతమైన పురాణము
క్రమానుగత రహిత సేంద్రియ సంఘాలు ప్రకృతి సమతుల్యంలో భాగముగా పర్యావరణ వ్యవస్థను ప్రత్యేకమైన పర్యావరణ సంఘము, సోపాన క్రమము మరియు ఆధిపత్యము ద్వారా వర్గీకరించబడిన మోడెం పెట్టుబడిదారీ సమాజానికి వ్యతిరేకంగా. అయితే ఈ ఆర్గానిక్ కమ్యూనిటీలు కోఆపరేటివ్ స్పిరిట్ డైవర్సిఫైలో ఇంటర్ డిపెండెన్స్, యూనిటీ, స్పాంటినిటీ మరియు కాంప్లిమెంటరీ ద్వారా వర్గీకరించబడతాయనే దృక్పథాన్ని కూడా మనము గ్రహించవలసిన విషయము. తర్వాత పర్యావరణ సంఘములో పాల్గొనే వారందరూ వారు నివసించే సహజ ప్రపంచం యొక్క సమతుల్యత మరియు సమగ్రతను పెంచడానికి నిరంతరము దోహదం చేస్తాయనేది ముర్రే ఒక సామాజిక శాస్త్రవేత్తగా, పర్యావరణ శాస్త్రవేత్తగా తన అభిప్రాయాలను మనము తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ సాంఘిక పరిణామాన్ని రూపొందించటంలో మరియు సహజ ప్రపంచంతో సంబంధాన్ని కోరుకోవటంలో సాంఘిక ఇది పాత బుక్చిన్ యొక్క మాండలిక తత్వ శాస్త్రము మానవ చరిత్రపై మాండలిక దృక్పథము వైపు నడిపించిందనే అభిప్రాయాన్ని కూడా మనము ఈ యొక్క సోషల్ ఎకాలజీలో గ్రహించవలసిన విషయం. న్యాయము, స్వేచ్ఛ యొక్క ఆదర్శము, సమానత్వము యొక్క నియమము వంటి భావనల సహాయంతో బుక్చిన్ సహజ మరియు సామాజిక ప్రపంచంలో పరిణామాత్మక తర్కాన్ని అనుసరిస్తూ ఉంటుందనే దృక్పథాన్ని ఈ బుక్చిన్ మనకి తెలియపరిచారు. తర్వాత ఇది అప్పటి వరకు ఏమి జరిగిందనే దాని యొక్క నిరాశావాద నేరారోపణగా కనిపిస్తూ ఉంటుంది అనేది కూడా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఏమి ఉండాలి అనే దాని ఆధారముగా దీని అర్థము ఎప్పటికీ ఆశావాది సహజ మరియు సామాజిక పరిణామాల మధ్య మాండలిక సంబంధము ఆధారముగా పరిణామ సంభావాత్మత గుర్తించారు. ఇది రెండిటికి విముక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందనేది కూడా మనము తెలుసుకోవాల్సిన విషయము. ఈ విముక్తి సంభావ్యత అనేది స్వేచ్ఛావాద మున్సిపాలిజం యొక్క రాజకీయ ఫ్రాక్షన్స్. ఇది సమాజం యొక్క పర్యావరణ పునర్నిర్మాణాన్ని గ్రహించటంలో చేరుకుంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ యొక్క బుక్చిన్ యొక్క అభిప్రాయం ప్రకారము లిబరేటియన్ మున్సిపాలిజం అనే యొక్క సామాజిక జీవారణ శాస్త్రం యొక్క రాజకీయాలను ఏర్పరుస్తుందనేది అతని యొక్క ఈ యొక్క జీవ శాస్త్ర పరిశోధన పద్ధతుల్లో మనము గ్రహించవలసిన విషయం. ఇది ఒక విప్లవాత్మక ప్రయత్నం. దీనిలో నిర్ణయాధికార సంస్థలుగా మారే బహిరంగ సభలలో స్వేచ్ఛకు సమస్థాగత రూపము ఇవ్వబడుతూ ఉంటుంది అనేది తెలుసుకోవాల్సిన విషయం. కమ్యూనిటీలు మరియు రాష్ట్ర మధ్య అంతర్లీన సంఘర్షణ మరియు బుక్చిన్ పౌరసత్వము యొక్క పునర్నిర్వచనము మరియు సామాజికము సృష్టించటం ద్వారా ప్రజారంగాన్ని పునరుద్ధరించాలని కోరిందనేది మనం యొక్క బుక్చిన్ యొక్క అభిప్రాయంగా చెప్పుకోవచ్చు. ఈ సమాఖ్యలు పట్టణాలు, నగరాలు మరియు గ్రామాలలో ప్రత్యక్ష పౌర సమావేశాల, స్వేచ్ఛావాద సంస్థలు అవసరమైన రాజకీయ మరియు ఆర్థిక నిర్ణయాలపై రాష్ట్ర నియంత్రణను సార్వత్రికంగా తిరిగి తీసుకునేలాగా చేయటంలో ఈ స్వేచ్ఛావాద సంస్థలు అప్పుడు స్వేచ్ఛ మరియు సార్వత్రికత మరియు సంభావ్యతల యొక్క మూలాలని మనం గుర్తించాలి. మానవవాద విలువలపై ఈ యొక్క పౌరులు అవగాహనకి ఈ విధంగా కల్పిస్తూ ఉంటారు. తర్వాత సహకారము మరియు ప్రజాసేవ. అందువలన స్వేచ్ఛావాద కమ్యూనిజం రాజకీయ ఊహ్యాన్ని మనకి అందిస్తూ ఉంటుంది అనేది బుక్చిన్ యొక్క అభిప్రాయంగా గ్రహించవలసిన విషయం. తర్వాత సామాజిక జీవావరణ శాస్త్రం యొక్క పునర్నిర్మాణము దృష్టిని
నెరవేర్చే అన్ని ప్రకృతితో సామరస్యముగా అభివృద్ధి చెందుతున్నప్పుడు రాజ్యాధికారము ఈ యొక్క సవాలు చేసే ప్రత్యక్ష ప్రజాస్వామ్య సంఘాల నిర్మాణాన్ని అందిస్తూ ఉంటుంది అనేది మనము ఈ ఎకాలజీ పరంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత ఈ యొక్క పాలిటిక్స్, ఈ యొక్క సామాజిక రాజకీయ దృక్పథంతో మనము ఈ యొక్క పద్ధతులను, అంటే పాలిటిక్స్ అనే పర్యావరణవాదము, అహింస, సామాజిక న్యాయము మరియు ఈ యొక్క సమగ్ర ప్రజాస్వామ్యంలో తరచూ పాతుకుపోయిందనేది కూడా సామాజిక పరంగా మనం గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం అన్నమాట. ఈ పర్యావరణ పరంగా స్థిరమైన సమాజాన్ని వేగవంతము చేయటానికి ఉద్దేశించిన రాజకీయ భావజాలంగా మనం దీన్ని చూస్తూ ఉంటారు. ఇది పశ్చిమ దేశాలలో 1970లో ఉద్భవించి అప్పటి నుంచి పట్టణ రూపకల్పన, ఇంధన వినియోగము మరియు రవాణా నుండి అణు నిరాదాయీకరణ వరకు ప్రజా విధానాలపై పర్యావరణ శాస్త్రము విమర్శను వ్యక్తీకరించడం ద్వారా ఈ యొక్క పార్టీలు అనేక దేశాలలో తమను తాము స్థాపించుకుని ఉన్నాయి. బుక్చిన్ రచనల యొక్క అనువాద ప్రభావము పాత్రలను పోషించిన ఈ యొక్క గ్రీన్ పొలిటికల్ ఎజెండా అభివృద్ధి చెందిందనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సోషల్ ఎకాలజీ, ది ఇండియన్ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. సోషల్ ఎకాలజీ, ది ఇండియన్ సామాజిక పద్ధతులు ఏ విధంగా ఉన్నాయనేది మనము పర్యావరణ మనుగడ యొక్క సమస్య, స్థిరమైన అభివృద్ధి అనేవి భారతదేశంలోని సామాజిక మరియు సామాజిక మానవ శాస్త్ర పరిశోధన యొక్క విశ్వాన్ని వర్ణించే కొన్ని క్యాచ్ పదబంధాలను మనము ఈ విధంగా ఈ పద్ధతుల్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. దీనివల్ల పర్యావరణ శాస్త్రం యొక్క వివిధ రూపాలను మనము వివిధ కోణాలలో గ్రహించడానికి వీలవుతూ ఉంటుంది. మరియు ఆర్థికవేత్తలు కూడా ఈ విచారణా రంగంలో తమ సహకారాన్ని అందించాలనేది కూడా ఈ పర్యావరణ పద్ధతుల్లో మనం గ్రహించవలసిన విషయం. భారతదేశంలో ఇతర ప్రాంతాలలో పర్యావరణ శాస్త్రము మరియు పర్యావరణ రంగంలో పరిశోధన, పర్యావరణ ఉద్యమం యొక్క పెరుగుదల మరియు పరిపక్వతతో దగ్గర సంబంధం కలిగి ఉన్నదనేది కూడా మనము తెలుసుకోవాల్సిన విషయము. భారతదేశంలో పర్యావరణవాదము 2 తరంగాల గుండా వెళ్ళిందనేది మనము తెలుసుకుంటున్నాం. యుద్ధానంతరము సంవత్సరాలలో మొదటి తరంగము గరిష్ట స్థాయికి చేరుకున్నది. ఈ రంగంలో అగ్రగామి రచయితలు ఇప్పుడు మర్చిపోయిన అధ్యయనాల శ్రేణిని ప్రచురించారు. ఇది భారత సమాజంలోని పర్యావరణ మౌలిక సదుపాయాలను ముందు చూపుతూ ఉంటుంది మనకి. అలాంటి మార్గదర్శకులలో రాధాకమల్ ముఖర్జీ ఒకరు. ఇతను మానవ సమాజ శాస్త్రవేత్త, పర్యావరణ శాస్త్రం మీద ఎన్నో రకాల పరిశోధనలు చేశారనేది మనము ఇదివరకు కూడా రాధాకమల్ ముఖర్జీ యొక్క జీవిత చరిత్రలో తెలుసుకున్నాము. ఈ యొక్క స్వాతంత్రానంతరము పారిశ్రామికీకరణలో అభివృద్ధి చెందిన ప్రపంచాన్ని బహిష్కరించబడిన పర్యావరణ ఆందోళనలు నేపథ్యాన్ని చేరవేయటానికి ఆందోళన పర్యావసానంగా ఉద్భవించిందనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏది ఏమైనప్పటికీ భారీ పర్యావరణ విధ్వంస నేపథ్యంలో పర్యావరణము గురించి మేధోపరమైన ఆందోళనలతో పొత్తు పెట్టుకున్న ప్రముఖ సామాజిక ఉద్యమ పర్యావరణ పరంగా సమాచారాన్ని ఉన్న సామాజిక శాస్త్రాన్ని రూపొందించడానికి రామచంద్ర గురువు కూడా ఎంతో దోహదం చేశారనేది మనం చెప్పుకోవచ్చు. రాధాకమల్ ముఖర్జీ అభిప్రాయాల ప్రకారము పర్యావరణ జీవావరణ శాస్త్రం యొక్క పద్ధతులను మనం ఇప్పుడు తెలుసుకుందాము. రాధాకమల్ ముఖర్జీ జీవావరణ శాస్త్రము మరియు పర్యావరణ గురించి తన వ్రాసిన అన్ని సమయాలలో భారతదేశంలో ప్రముఖముగా
పండితులైన వారు ఎవ్వరూ లేరు. ఈయన చెప్పినట్లుగా, రాధాకమల్ ముఖర్జీ చెప్పినట్లుగా. అయితే సామాజిక సిద్ధాంతాలలో పర్యావరణ విధానము క్రమముగా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. తర్వాత రాధాకమల్ ముఖర్జీ సామాజిక పర్యావరణ శాస్త్రవేత్తచే ప్రభావితమయ్యారు. తర్వాత ఈ ప్యాట్రిక్ గిడ్డెస్ మరియు ఫ్రెంచ్ చరిత్రకారుడు లూయిస్ ఈ యొక్క తన అవగాహనలో సామాజిక జీవితం యొక్క ప్రాంతీయ ఆధారము తన పుస్తకములో రీజనల్ సోషియాలజీ 1926లో ప్రచురించబడింది. ముఖర్జీ మనిషి మరియు ప్రాంతాన్ని పరస్పరము ఆధారపడే అంశాలు మరియు జీవన వలయము, తర్వాత వృక్ష జంతువులు మరియు మానవ సంఘాలలో కూడిన ప్రాంతముగా భావించారన్నమాట మన సమాజాన్ని. ఇది మనకి ప్రాంతం యొక్క సంస్థలో పరస్పర సంబంధము ఉన్న పని భాగాలకి వ్యవస్థలు మనకి రాధాకమల్ ముఖర్జీ పరస్పరము ప్రభావితం చేయటం ద్వారా సామరస్యపూర్వకమైన పని సమతుల్యతని సృష్టిస్తూ ఉంటాయనేది రాధాకమల్ ముఖర్జీ తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ముఖర్జీ ప్రకారము ఈ ప్రాంతముపై మనిషి యొక్క ప్రావీణ్యత మానవ మరియు జీవ ప్రపంచము మధ్య పరస్పరత ఇచ్చిపుచ్చుకోవటంలో ఉంటుందనేది అభిప్రాయాన్ని రాధాకమల్ ముఖర్జీ మనకి వెలుగుచ్చారు. మరియు మనిషి ఏకపక్షముగా దోపిడీ చేయటం కాదు, కూరగాయలు, జంతువులు మరియు మానవ ప్రపంచము విభిన్న జీవ వ్యవస్థల యొక్క సామరస్యపూర్వకమైన పనిని ప్రదర్శించే ఒక జీవిగా రాధాకమల్ ముఖర్జీ ప్రాంతాన్ని ఉద్దేశించారన్నమాట. ఇది పరస్పర చర్యలు మరియు పరస్పర చర్యల ద్వారా పరస్పరము ఒకదానికొకటి ప్రభావితం చేస్తూ ఉంటాయి అనేది కూడా రాధాకమల్ ముఖర్జీ తన పరిశోధన పద్ధతుల్లో తెలియపరిచారు. ఒక రకమైన సమతుల్యతను ఏర్పరుస్తాయని, భారతదేశము మరియు చైనా వంటి పాత దేశాలలో ఇటువంటి సమతుల్యతను మనము చూడగలుగుతూ ఉంటాము. పరిపక్వమైన జనసాంద్రత కలిగిన మైదానాలలో ప్రాంతీయ సమతుల్యత స్థిరముగా ఉండే ప్రక్రియ యొక్క ప్రతి దశను ఇక్కడ మనము గుర్తించగలుగుతూ ఉంటాం అన్నమాట. అలానే ప్రకృతి దృశ్యము యొక్క మరియు నది యొక్క వర్షపాత మార్పులు, చక్రాల వల్ల, సహజ హెచ్చుతగ్గుల వల్ల లేదా అడవుల విధ్వంసము, సాంప్రదాయేతర వ్యవసాయము మరియు సహజ నీటిపారుదలలో కృత్రిమ జోక్యము వంటి దీర్ఘకాలిక మానవ చర్యల వల్ల ఈ సమతుల్యత దెబ్బతింటుందనేది మనము చూడగలుగుతాం, అనేక కోణాలలో చూడగలుగుతూ ఉంటాం. అందువల్ల రాధాకమల్ ముఖర్జీ ప్రకారము మానవ ప్రాంతము ప్రాథమికముగా ఏర్పరుస్తుంది. ఎందుకంటే ప్రాంతీయ ప్రాంతము మాత్రమే ఈ యొక్క సామాజిక వ్యవస్థ ప్రక్రియా పద్ధతుల్ని మనకి తెలియపరుస్తుంది అనేది రాధాకమల్ ముఖర్జీ యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకోగలుగుతూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత రాధాకమల్ ముఖర్జీ అనేక అభిప్రాయాలను వెలిపించారు. ఎలా అంటే సంస్కృతిని కలిగి ఉన్న మానవ సమూహాలు మరియు అన్ని సంఘర్షణలకు చెందే మొక్కలు, ఫైబర్ మరియు నాన్ లివింగ్ పరిసరాల మధ్య సంక్లిష్టమైన పరస్పర చర్య సంబంధాలని ఒకదానికి ఒకటి బాగా అర్థం చేసుకుంటాయనే అభిప్రాయాన్ని రాధాకమల్ ముఖర్జీ మనకు తెలియపరిచారు. తర్వాత ఒక నిర్దిష్ట సమయంలో ఒక నిర్దిష్ట ప్రాంతంలోని సహజ క్రమములో మానవ మరియు జంతు జాతులు కలిగించే ఆటంకాలను గుర్తించటం వలన పర్యావరణ వారసత్వము, కాలక్షేప పర్యావరణ సంఘము యొక్క నిర్మాణము మారే ప్రక్రియలో పూర్తిగా శ్రేణులకి ఇది దారితీస్తూ ఉంటుంది అనేది రాధాకమల్ ముఖర్జీ తన అభిప్రాయాలలో వ్యక్తపరిచారు. తర్వాత భారతదేశంలోని ఇండో గంగా ప్రాంతంలోని నదీ మైదానాలలో పెంపుడు జంతువులు అతిగా మేపటము మరియు తొక్కటము వల్ల కూరగాయల కవర్ పూర్తిగా నాశనమై శాశ్వత లేదా
వేల కలుపు మొక్కలు కనిపించటము ఈ ప్రాంతంలోని వృక్షజాలము మరియు జంతుజాలానికి హానికరంగా ఉంటుందనేది, లేదా అడవులను తగలబెట్టడము మరియు సాగు కోసము భూమిని క్లియర్ చేయటం ద్వారా మొత్తము వృక్ష జాతులు, జంతువులు మరియు మానవ సంఘాలు చిక్కుకున్న పర్యావరణ రైలుకిని ఏర్పాటు చేస్తుందనేది రాధాకమల్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. అందువలన పర్యావరణ పరంపరలో మానవ జోక్యం యొక్క అధ్యయనము హానికరమైన ప్రభావాలకి దారితీస్తుంది. ఇది ఆహార సరఫరా, ఆరోగ్యము మరియు జీవన పరిస్థితులకి విపరీతమైన ముప్పు కలిగిస్తుందనేది కూడా రాధాకమల్ ముఖర్జీ అభిప్రాయపడ్డారనేది మనము చెప్పుకోవచ్చు. ఈ విధంగా పరిశీలిస్తే రాధాకమల్ ముఖర్జీ యొక్క సామాజిక జీవావరణ శాస్త్రము యొక్క సంక్లిష్టత పరిశీలిస్తే దానిని భూమిని, దాని వృక్షాలు, జంతువులు, నీటి వినియోగము, అడవులు మరియు నిధుల నిర్వహణలో పరిరక్షించటం ద్వారా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకోవటంలో మనిషి పాత్ర హైలైట్ చేస్తుందనేది రాధాకమల్ ముఖర్జీ వెలిబుచ్చారు. తర్వాత పశువులు పెంపకము మరియు ఉపయోగము మరియు కీటకాల నియంత్రణ, బ్యాక్టీరియా మరియు పరాన్న జీవులు అందువలన అందరికీ అభివృద్ధి యొక్క సమతుల్యత మరియు నిర్వహించటం అనేది కొద్దిగా విలువలతో కూడి ఉన్నదనే అభిప్రాయాన్ని రాధాకమల్ ముఖర్జీ తెలియపరిచారనేది మనం చెప్పుకోవచ్చు. సామాజిక భౌగోళిక శాస్త్రముగా అతని విధానాన్ని లేబుల్ చేయటము ప్రాంతీయ ప్రత్యేకత నుంచి అభివృద్ధి చెందుతున్న సామాజిక ప్రణాళిక ఈ దృక్పథాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాము. తర్వాత జీవావరణ శాస్త్రం యొక్క ఉపవిభాగాల్లో భారతీయ మార్గదర్శకుడు అనేది మనం ముర్రే బుక్చిన్ యొక్క అభిప్రాయాలని మనం తీసుకున్నట్లయితే అతను ఒక మార్గదర్శకుడుగా మనము అనేక విధాలా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నదనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాము. తర్వాత రాధాకమల్ ముఖర్జీ యొక్క అనేక అభిప్రాయాలకి మనము ఇలువిస్తూ ప్రకృతి పరిరక్షణ పద్ధతులను, ఈ యొక్క సామాజిక సంఘాల యొక్క పరిరక్షణ, జీవశాస్త్ర పరిరక్షణని చేయవలసిన అవసరం ఎంతో ఉన్నదనేది మనం ఇక్కడ చెప్పుకున్నాము. సామాజిక పర్యావరణ ఆందోళనలు భారతదేశంలో ఎలా ఉన్నాయో మనము తెలుసుకుంటామన్నమాట. ఆర్థిక వృద్ధిని సాధించడానికి మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలను చేరుకోవటానికి అనియంత్రిత పారిశ్రామిక అభివృద్ధి యొక్క పరిణామాలు పర్యావరణ ఆందోళన విస్మరించవలసి వస్తూ ఉంటుంది అన్నమాట. 1970లో చిప్కో ఉద్యమం వంటి ప్రముఖ సామాజిక ఉద్యమాలు మరియు తరువాత అనుసరించిన ఇతర సామాజిక శాస్త్రము మరియు సామాజిక మానవ శాస్త్రము వంటి విభాగాలు పర్యావరణ సమస్యలు మరియు విధ్వంసానికి గురైన ప్రాంతాల యొక్క పర్యావరణ పునరుత్పత్తికి ప్రజల మద్దతు యొక్క ఉద్భవిస్తున్న మైదానాల గురించి మనకి అనేక విధాలుగా హెచ్చరిస్తూ ఉన్నాయన్నమాట. చిప్కో ఉద్యమము లేదా నర్మదా బచావో ఆందోళన వంటి పర్యావరణ సమస్య పర్యావరణ తప్పిదానికి వ్యతిరేకంగా ఉండదనేది కూడా మనము తెలుసుకున్నాం అన్నమాట. తర్వాత ఈ సమస్యలో వాటాదారులు ఆర్థిక, రాజకీయ మరియు సాంస్కృతిక సహసంబంధాల ద్వారా ఏర్పడినవి అనేది కూడా గ్రహించవలసిన విషయం. దేశంలోని అన్ని సహజ వనరులపై భారత ప్రభుత్వం చేసిన అవాంఛనీయ వాదనలతో వారు తరతరాలుగా ఉపయోగిస్తున్న సహజ వనరులను పొందే న్యాయపరమైన హక్కును స్వదేశీయ అట్టడుగు ప్రజలు పొందటం అనేది సాధారణ ప్రశ్న కాదు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధి, పారిశ్రామికవేత్తలు మరియు ధనిక రైతులు ప్రాజెక్టులో సహాయం చేయగలిగిన వారు. దాని తర్కము ద్వారా వారిని గ్రామీణ జనాభా, భూమి లేని కార్మికులు, గిరిజన జనాభా
మరియు అన్ని పూర్వ ఆధునిక మనుగడలను దూరం చేస్తూ ఉంటాయనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సామాజిక మరియు పర్యావరణ అవగాహనలో ఏర్పడిన ఈ ప్రతిష్టంభనను అర్థం చేసుకోవటానికి మరియు సుస్థిర అభివృద్ధిలో పరిష్కారాన్ని అన్వేషించడంలో సహాయం చేయడానికి మాధవ్ మరియు రామచంద్ర గుహ ఒక ఫ్రేమ్వర్క్ని మనకి రూపొందించారనేది కూడా ఈ యొక్క ఎకాలజీలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది కూడా ఈ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అసహజ వ్యతిరేకతపై ఆధారపడి ఉంటుందని, వారి వనరులను ప్రాప్యత ఆధారంగా వేరు చేయబడుతుందని, వారు పారిశ్రామికవేత్తలు, ధనిక రైతులు, రాష్ట్ర అధికారులు మరియు పెరుగుతున్న సంపన్న మధ్యతరగతితో సహా సర్వపక్షకులు, ఈ యొక్క ఎకోసిస్టమ్ పీపుల్, గ్రామీణ జనాభా, గిరిజనులు, భూమి లేని కూలీలు, పశువుల కాపరులు, చెక్క పనిచేసే కళాకారులతో కూడి ఉంటుందనేది, ఇంకా స్వతంత్ర భారతదేశంలో అభివృద్ధి ప్రక్రియ రెండు సమూహాల మధ్య ప్రాథమిక అసమానతలతో వర్గీకరించబడిందని, ఈ అభివృద్ధి ప్రక్రియ యొక్క కొన్ని అంశాలను మనము ఇప్పుడు పరిశీలిద్దామన్నమాట. అవి ఇక్కడ చేతిలో ఆర్థిక మరియు రాజకీయ అధికారాన్ని కేంద్రీకరించటం, ఇది ఒక ప్రక్రియ పద్ధతిగా చెప్పుకుంటూ ఉంటాం. రెండవది ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించటము, విధాన రూపకల్పన. ఇందులో విధాన రూపకల్పన అంటే ఏంటి? సబ్సిడీ మంజూరులు మరియు కార్యనిర్వహణ అధికారులు. ఈ యొక్క కార్యనిర్వహణ అధికారులు రాజకీయాలను అమలు చేసే అధికారాన్నే కలిగి ఉన్నారనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సహజ వనరులు సర్వశక్తులను ప్రయోజనం చేకూర్చడానికి మళ్లించటము జరుగుతూ ఉన్నది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ధనిక రైతులు మరియు పారిశ్రామికవేత్తలను పేపర్ మిల్లులు, ఎరువులు, నీరు మరియు విద్యుత్ కోసము కలపను సబ్సిడీ ధరలకి అందజేస్తూ ఉంటారు. దీనివల్ల ప్రకృతిపరమైన అనేక విధ్వంసాలను మనం చూడగలుగుతూ ఉంటామన్నమాట. తర్వాత మూడో పాయింట్కి వచ్చినట్లయితే పర్యావరణ వ్యవస్థీక్షీణత యొక్క ఖర్చులను ఒమ్నినోస్ అట్టడుగున ఉన్న పర్యావరణ వ్యవస్థ ప్రజలకు బదిలీ చేయటం వల్ల ఇది పర్యావరణ వ్యవస్థ ప్రజల దుస్థితిని పట్ల ఉదాసీనతకి దారితీస్తుందనేది ఈ మూడో పాయింట్లో తెలుసుకోవచ్చు. నాలుగో పాయింట్లోకి వచ్చినట్లయితే భారతదేశము అంతా వివిధ నదులపై డ్యాముల నిర్మాణము, వ్యవసాయ భూముల్లో మైనింగ్ కార్యకలాపాలు, కలప కోసము ప్లాంటేషన్ ప్రాజెక్టులు వంటి ప్రభుత్వ ప్రాజెక్టులు ప్రజలు తమ జీవనోపాధిని పొందుతున్న పర్యావరణ వ్యవస్థకు దూరం చేస్తూ ఉన్నాయి. ఇది అభివృద్ధి బాధితులచే ప్రజల నిరసనకి దారితీస్తూ ఉంటుంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ ఐదో పాయింట్కి వచ్చినట్లయితే ఈ అభివృద్ధి ప్రాజెక్టులు, పెద్ద ఆనకట్టలు, మైనింగు, మోనోకల్చర్, తోటల పెంపకము, జన్యుల పరంగా మార్పు చెందిన విత్తనాలు మొదలైనవి మాత్రమే కాదు, పెద్ద సంఖ్యలో పర్యావరణ వ్యవస్థలో స్థానభ్రంశము చేయటము మరియు స్థానభ్రంశము చేయటము ప్రజల కొరకు వారి ప్రాజెక్టులు ప్రభావిత వ్యక్తులు మరియు సూచిస్తూ ఉన్నారు. పర్యావరణ కార్యకర్తలు కూడా ఈ విధమైన పద్ధతుల్ని సూచిస్తూ ఉన్నారు. ఈ విధంగా భారతీయ జనాభాను 3 సామాజిక పర్యావరణ తరగతులుగా విభజించటం జరిగింది. తర్వాత ఇవి ఏంటంటే సర్వభక్షకులు, పర్యావరణ వ్యవస్థ ప్రజలు మరియు పర్యావరణ శరణార్థులు. ఈ 3 విభాగాలుగా విభజించారు. తద్వారా భారతదేశంలో అభివృద్ధి ప్రక్రియగా మారిన సామాజిక మరియు పర్యావరణ చర్యలపై అంతర్దృష్టిని ఇది అందిస్తూ ఉంటుంది అనేది మనము గ్రహించవలసిన విషయం. ఆ పిదప అయితే సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి మరియు పైన పేర్కొన్న 3 తరగతుల మధ్య అసమానతలను అధిగమించడానికి తీసుకోవలసిన చర్యలను గాడ్గిల్ మరియు ఈ యొక్క గుహ వంటి పరిశ్రమ
సామాజికవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు మనకి అనేక పద్ధతుల్లో మనకి ముందుకు తీసుకువచ్చారనేది మనం చెప్పుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉన్నాము. దీని ద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకోవాల్సిన పద్ధతులు ఇందులో తెలియపరుస్తుంటది. మొదటిది నిజమైన భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడానికి స్థానిక పాలనా సంస్థలు బలోపేతం చేయాలి. ఇది ఒక మొదటి పాయింట్గా ప్రముఖమైనదిగా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. రెండవది మానవ వనరుల వినియోగ ప్రక్రియ పరిచయము. ఇది ఆసక్తి ఉన్న వారందరికీ బహిరంగ ప్రాముఖ్యత మరియు జవాబుదారీతనాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. మూడో పాయింట్కి వచ్చేటప్పటికి మొత్తం ప్రక్రియను వికేంద్రీకరించడం ద్వారా వనరులు వినియోగం నుంచి సబ్సిడీలు తొలగించటము. ఇది వనరులు సరైన ముదింపుని అనుమతిస్తూ ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నాలుగో పాయింట్కి వచ్చేటప్పటికి వస్తువులు మరియు సేవల ఉత్పత్తి చేయడానికి ఈ వనరులు ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ మార్కెట్ యాక్సెస్ ప్రోత్సహిస్తూ ఉంటుంది. అయితే వాటి పర్యావరణ నష్టాన్ని బాధ్యత వహించవలసిన అవసరం కూడా ఎంతో ఉందని నొక్కి చెప్పారు. ఈ తర్వాత ఐదో పాయింట్కి వచ్చేటప్పటికి సమానమైన సుదూరమైన సమాజంలో మాత్రమే అభివృద్ధి పట్ల విజయవంతంగా అవుతూ ఉంటుంది. సమాజంలోని అట్టడుగు వర్గాలు, ఈ యొక్క ప్రజలు మరియు పర్యావరణ శరణార్థులు అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. సామాజిక శక్తిని పెంపొందించటము, అయిన రాష్ట్రాలను సంస్కరణలు, అక్షరాస్యత మరియు ఆరోగ్య సంరక్షణ ప్రవేశపెట్టవలసి ఉంటుంది అనేది కూడా ఈ ద్వారా తెలియపరిచి ఉంటాం. తద్వారా రాష్ట్రము మరియు మార్కెట్ యొక్క సహకారం ద్వారా స్థిరమైన అభివృద్ధి విజయవంతం చేయటం ద్వారా పౌర సమాజం యొక్క పునరుద్ధరణ మరియు పునరుజ్జీవనానికి దోహదం చేసినట్లుగా ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఈ ఫ్రేమ్వర్క్ సామాజిక శాస్త్రంతో జీవావరణ శాస్త్రం యొక్క అంతర్దృష్టులను సంప్రేషణ చేస్తూ ఉంటుంది. నిజమైన సామాజిక జీవశాస్త్రానికి ఈ పద్ధతులు తప్పనిసరిగా మనము అనుసరించినట్లయితేనే ఈ యొక్క ప్రకృతిపరమైన ఎకాలజీని మనము కాపాడుకోగలుగుతాం అనేది దీని యొక్క ప్రాముఖ్యతగా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ మనము ఈ యొక్క 19వ శతాబ్దంలో ఈ నుండి 21వ శతాబ్దం వరకు చెందిన ముర్రే ఈ యొక్క బుక్ చైన్స్, అరాచక సోషలిస్ట్, సోషల్ ఎకానమీ, తర్వాత భారతదేశంలో పర్యావరణ మేలుకొల్పు మొదటి దశలో రాధాకమల్ ముఖర్జీ రచనల ద్వారా భారతదేశంలో సామాజిక పర్యావరణ దృక్పథం యొక్క పద్ధతులు ఎక్కువగా ఏర్పడ్డాయనేది మనం చెప్పుకోవచ్చు. పారిశ్రామికీకరణ వల్ల ఏర్పడిన అపరిమితమైన పర్యావరణ విధ్వంసాన్ని మనం కాపాడుకోవాలి. ఈ యొక్క విధ్వంసాన్ని తగ్గించాలంటే పర్యావరణవాదం యొక్క రెండవ దశ సుస్థిర అభివృద్ధి, సామాజిక జీవావరణ శాస్త్రం యొక్క పద్ధతులని మనము తప్పనిసరిగా ఇందులో మనము ఎక్కువగా దీన్ని ప్రవేశపెట్టి ఒక సుస్థిరమైన అభివృద్ధి ప్రణాళికని పర్యావరణ అభివృద్ధికి కృషి చేయాలనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ ఎకాలజీ అంటే ఏంటి అన్నట్లయితే మనకి జీవావరణము అని మనము తెలుగులో చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ సోషల్ ఎకాలజీ ఈ లెసన్ అంటే జీవావరణ శాస్త్రం యొక్క జీవావరణం యొక్క పద్ధతులని మనము అనేక కోణాలలో అనేక రాధాకమల్ ముఖర్జీ, ముర్రే, జాన్ యొక్క పర్యావరణ శాస్త్రవేత్త యొక్క అభిప్రాయాలను వారి యొక్క సూచనలను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే పర్యావరణ విధ్వంసాన్ని, పారిశ్రామికీకరణ పద్ధతుల ద్వారా ఏర్పడుతున్న విధ్వంసాలని తగ్గించడానికి, సమూహాలను, సమాజాన్ని ఒక పరిపూర్ణమైన స్థితిలో ఉంచడానికి వీలవుతుందనేది మనం చెప్పుకుంటాం. ఈ యొక్క ఎకాలజీ, జీవావరణం అనే పదాన్ని 1866లో ఎర్నెస్ట్ హెగెల్ అనే జర్మనీ శాస్త్రవేత్త ముందు ఉపయోగించారు. ఆ తర్వాత ఇది ఎంతో ప్రాముఖ్యం పొంది ఈ జీవావరణము
అనేది ఎంతో ప్రాముఖ్యత పొంది అందరి సామాజిక శాస్త్రవేత్తలు, మానవ సమాజ శాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు అందరూ కూడా దీన్ని ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి అనేక రకాల పద్ధతులని, సంఘటనలను ఉదహరిస్తూ దీన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా రక్షించుకోవాలనేది అనేక రకాల సూచనలు చేశారనే దృక్పథాన్ని మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. జీవావరణము ఈ యొక్క జీవ శాస్త్ర విభాగం అన్నమాట. ఇది జీవులు పర్యావరణం మధ్య యొక్క సంబంధాన్ని తెలియపరుస్తుంది. సమాజంలో ఉన్న యొక్క జీవులు అంటే మనుషులు, జంతువులు, వృక్షాలు అంటే సమాజ ఆవరణలో ఉన్న అన్ని జీవులను ఇది తన యొక్క గుప్పిడిలోకి తీసుకుంటుంది. పర్యావరణం మధ్య యొక్క దీని సంబంధాన్ని కూడా ఇది మనకి నిరంతరము తెలియపరుస్తూ ఉంటుంది. ఇక్కడ ఇది జీవావరణం యొక్క జీవశాస్త్ర విభాగము. ఇది జీవులు పర్యావరణం మధ్య సంబంధాన్ని నిరంతరము మనకు తెలియజేస్తుంది. ఈ పర్యావరణం అంటే ఏంటి? పరిసరాల గురించి, ఒక ప్రత్యేకమైన పదార్థము లేదా జీవి పైన దీని ప్రభావము ఏ విధంగా ఉంటుంది అనేది మనకి నిరంతరము వివరిస్తూ ఉంటుంది. ఈ యొక్క పారిశ్రామిక అంటే ఆర్థికంగా దేశము అభివృద్ధి చెందాలంటే పారిశ్రామిక అభివృద్ధి తప్పనిసరిగా జరగాలి. పారిశ్రామిక అభివృద్ధి కోసము మన పరిసరాలని, పర్యావరణాన్ని అనేక రకాల నష్టాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. ఈ నష్టాన్ని పూడ్చడానికి పారిశ్రామికవేత్తలు, ధనిక రైతులు నిరంతరము సమాజాన్ని రక్షించుకున్నట్లయితే అనేక రకాల దృక్పథాలతో పర్యావరణాన్ని మనము పరిరక్షించుకోవచ్చు. దీనివల్ల మనకి ఏం జరుగుతూ ఉంటుంది? ఈ పర్యావరణ పరిరక్షణ కనుక మనం చేపట్టకపోయినట్లయితే ఈ యొక్క జీవావరణము, జీవవాదము, ఈ పర్యావరణ పరిరక్షణ మనం కనుక చేపట్టకపోయినట్లయితే వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ప్రస్తుత పరిస్థితుల్లో కాశ్మీర్లో ఎంత మంచు కురుస్తూ ఉంటుంది. ఈ యొక్క పర్యావరణ పద్ధతుల వల్ల కాశ్మీరులో కూడా మంచు అనేది లేకుండా పోయింది. మంచు పర్వతాలు ఎత్తు తగ్గుతూ ఉన్నాయి. అనేక రకాల వాతావరణ మార్పులు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఈ యొక్క వాతావరణంలో విపరీతమైన మార్పులు జరగటం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది? వర్షాకాలం వర్షాలు లేకపోవటము, ఎండాకాలంలో వర్షాలు కురవటము అంటే ప్రకృతి పద్ధతిని గతి తప్పుతూ ఉంటుంది ఈ వాతావరణం మార్పు వల్ల. దీనివల్ల ప్రజలు, సమాజము, జీవకారుణ్య పరిస్థితులు, రైతులు, పంటలు పండక ప్రజలు నిత్యావసర వస్తువులకు కూడా నిరంతరము ఇబ్బంది పడుతూ ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అటవిక నిర్మూలన, కలప కోసము అటవీ శాఖలని, అరణ్యాలను నిర్మూలించటము, నివాస స్థలాల కోసము వ్యవసాయ భూముల్ని తగ్గించుకుంటూ పోవటము, ఈ యొక్క అటవీ నిర్మూలన, నివాస స్థల నష్టాల వల్ల ఈ యొక్క సామాజిక వ్యవస్థ చిందరవందరగా తయారవుతుంది. పర్యావరణ పరిస్థితులు విపరీతంగా దెబ్బతింటూ ఉంటాయి. అందుకని అటవీ నిర్మూలన, అటవిక సంపదని నష్టం కలిగించటము, వ్యవసాయ భూములను నివాస స్థలాలుగా మార్చుకోవటం వల్ల అనేక రకాల జీవ వైవిధ్య పరిస్థితులు, ఊహించిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దీనివల్ల అనేక రకాలైన ఇబ్బందులు మనకి ఏర్పడుతూ ఉంటాయి. ఆ తర్వాత పారిశ్రామికవేత్తలు, ధనిక రైతులు, ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఈ యొక్క దీనివల్ల మితిమీరిన స్వార్థ ప్రయోజనాల వలన ఈ యొక్క పరిరక్షణ పద్ధతులు మొత్తం దెబ్బతిని, సమతుల్యత దెబ్బతిని జీవ వైవిధ్యానికి విపరీతమైన విఘాతాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక్కడ ఆక్రమించే జీవజాతులు, కాలుష్యము కూడా ఈ యొక్క విభిన్న పద్ధతుల్లో మనకు అనేక నష్టాలని తెలియపరుస్తుంది. ఇక్కడ బహుగుణ యొక్క చిక్కో ఉద్యమము, ఈ యొక్క బాబా అంటే మేధో ఫార్కర్ యొక్క నర్మదా బచావో ఉద్యమాలు ప్రకృతి పరిరక్షణకి ఎంతో దోహదం చేస్తూ ఉంటాయి అనేది మనము చెప్పుకోవచ్చు. ఈ సోషల్ ఎకాలజీ లెసన్ వల్ల జీవ వైరుధ్యానికి జరిగే విఘాతాలను తగ్గించి వాతావరణ మార్పులని, అటవిక నిర్మూలనని, మితిమీరిన స్వార్థ ప్రయోజనాలని, ఆక్రమించే జీవజాతులని, కాలుష్యాన్ని తగ్గించినట్లయితే మనము ఒక
పరిరక్షణ పద్ధతుల ద్వారా ఈ యొక్క జీవావరణము, వర్ణము, జీవ వాతావరణము, పర్యావరణ పరిరక్షణ చేసి ఈ యొక్క ప్రజలకి ఒక మంచి వాతావరణాన్ని సమాజపరంగా మనము ఏర్పరచుకోవాలి. ఈ లెసన్ ద్వారా మనము జీవావరణము వల్ల నష్టాలు, కష్టాలు తెలుసుకున్నాము. దీనివల్ల మనము నిరంతరము ఈ యొక్క ప్రకృతి పరిరక్షణ పద్ధతులు చేపట్టడం ద్వారా ఈ యొక్క ప్రజల్ని, సమాజాన్ని ఒక నూతన వ్యవస్థలోకి తీసుకువెళ్తాము. నమస్తే.